దగ్గరకు రావడం జరుగుతూ ఉంది ఈ 1.5 సంవత్సరంలో. ఏమీ పట్టించుకోవటం లేదు శ్యామలరావు. అసలు ఎక్కడున్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు. మరి ఈఓ గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుంది. అంతా తగ్గించు, వర్క్ ఫ్రమ్ హోమ్, రా ఆఫీస్కి రా, వచ్చి కూర్చో, ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామలరావు ఈఓ గారు. మరి మిమ్మల్ని బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తు చేస్తున్నా, నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈఓలను చూస్తుంటాను. నిన్ను ఇప్పటిదాకా చూడలేదు. వచ్చి 1 సంవత్సరం పైన అవుతాం. మరి ముఖ్యంగా టీటీవీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు, ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి. తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. దాదాపు 1000 పైన ఉండాలి వాళ్ళకి ఇచ్చేయి ముందు. తప్పదు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తున్నాను. రెండో విషయం, బండి సంజయ్. ఏంది ఆ బండి సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతిని గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్యానికి అన్నిటినీ తల వంచి చేసుకుంటున్నారు. పొట్ట కూటి కొరకు అన్యమతస్తులు ఉన్నారు. మా వాళ్ళు ఉన్నారు, నేను కాదంటాను. 5000 మంది ఉన్నారు. 10,000 రూపాయలు, 12,000 రూపాయలు పని చేస్తున్నారు. సాయంకాలం ఆదివారం చర్చికి పోతుంది. ఏం చేయగలవు నువ్వు? తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్? ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి? ఏమి లేదా? వేరే మార్గమే, వేరే మాటలే లేవా? ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ? నేను అడుగుతున్నాను, మోడీని అడుగుతున్నాను, అమిత్ షాని అడుగుతున్నాను. దమ్ముంటే జవాబు చెప్పండి. ఏంది ఇది? అన్ని మతాలు ఏందో? ఎవరై మీకు చెప్పేది? ఏంది? కూటికి లేక దస్తున్నారు, ఉద్యోగాలు లేక దస్తున్నారు. దీని గురించి ఆలోచించుకుంటే అన్ని మతాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి, జాగ్రత్త. రెండవది, తిరుమలలో క్షమించాలి, నేను బయట పడగానే బయట పడుతున్నా. ఈరోజు అంటరాని తనం కనిపిస్తూ ఉంది. తిరుమలలో అంటరాని తనం కనిపిస్తూ ఉంది. 100 సంవత్సరాల నాడు మహాత్మా గాంధీ గారు ఆలయ ప్రవేశం చేయించాడు. దేవాలయ ప్రవేశాలు చేసింది మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈరోజు తుంగలో దొక్కుతున్నారు. పేర్లెత్తి చెప్తే ఉరేసుకుంటారు, జాగ్రత్త. తగ్గించండి. మరి ఈ అంటరానితనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఆలయంలో ఎస్సీల ఆఫీసర్లకు మేము ప్రవేశం ఇచ్చాం. డిప్యూటీ ఈఓలుగా వేసాం, మరి పేష్కార్లుగా వేసాం. ఏది ఈరోజు తిరుపతి దేవస్థానం టెంపుల్లో తిరుమలలో ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా? ఎవడు జవాబు చెప్పాలి? చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పు జవాబు. వాళ్ళేంది అడిగేది? చంద్రబాబు నాయుడు చెప్పు, ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా తిరుమల టెంపుల్లో? ఎక్కడున్నారు చెప్పు జవాబు. రెండవ విషయమేమో, మరి ఒక్క అంగడన్నా ఉందా టీటీడీలో? తిరుమలలో 100ల సంఖ్యలో మీరు ఇచ్చున్నారు. 100ల సంఖ్యలో ఇచ్చున్నారు అంగళ్ళు. ఒక్కొక్కరు 1,00,000, 5 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక్క హరిజనుడు కానీ, ఒక్క ఎస్సీ కానీ, ఒక్క దళితుడు కానీ ఉన్నాడా చంద్రబాబు నాయుడు? నువ్వు చెప్పు జవాబు. నేను వాళ్ళని అడగను, పిచ్చి అధికారులు నిన్ను అడుగుతున్నా. ఉన్నాడా? ఈ వెంటనే
100 అంగళ్ళి ఎస్సీలకి ఓబీసీ. నువ్వు చేసేది ఏంటి? ఎందుకయ్యా ఊరికే ఓబీసీలు పెద్దపేట అంటావు? అక్కడ పేట ఊరికే గ్యాస్ కొడతా ఉంటావు, వెంటనే అక్కడ ఓబీసీలకు కూడా అంగళ్ళు ఇవి. మరి మూడో విషయం, బీజేపీకి నేను ఒక సున్నితంగా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా. బీజేపీలో ఉన్నంత అవినీతి భారతదేశంలో గత 100 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. అవినీతిమయంగా ఉంది భారతీయ జనతా పార్టీ. నేను మోడీని అడుగుతున్నా, అమిత్ షాని అడుగుతున్నా, మరి ఎవరినైనా అడుగుతున్నా, మీకు దమ్ము ఉందా జవాబు చెప్పేదానికి? ఇదిగో అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి ఉంది. బ్యాంకులు గత 11 సంవత్సరాల్లో ఎన్పిఏలుగా మారాయి. 100 కోట్ల పైబడినటువంటి ఎన్పిఏలు ఉన్నాయి. మరి ఈ ఎన్పిఏలు 14,50,000 కోట్ల రూపాయలను మాఫీ చేశారు, రుణమాఫీ చేశారు. వాళ్ళ దగ్గర మీరు దాదాపుగా 10% తీసుకున్నారు. అంటే దాని అర్థం 14.5 లక్షల కోట్ల రూపాయల్లో 10% అంటే 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు తీసుకున్నారు. బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో ఎవరు తీసుకున్నారు? దీనికి సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు? జవాబు చెప్పు. భారతీయ జనతా పార్టీ నీకు దమ్ముంటే, అవినీతి లేదని మీకు దమ్ముంటే చెప్పు. నేను అడుగుతున్నా, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ టైంలో. ఏంది దీనికి జవాబు? ఎక్కడుంది దీనికి జవాబు? చెప్పు జవాబు. ఆడేదో 2G స్పెక్ట్రమ్ అంట, ఇంకెక్కడో కోల్ స్కామ్ అంట, ఇక్కడ స్కామ్, బ్యాంకింగ్ స్కామ్, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది మాట్లాడవా బండి సంజయ్? నువ్వు అన్ని మతాల గురించి మాట్లాడతావు, మరి ఇక్కడ మాట్లాడు, దీని గురించి మాట్లాడు, అవినీతిని గురించి మాట్లాడు. దమ్ముంటే జవాబు చెప్పండి. నేను